హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కసూరి మేతి, 1 కప్ బాయిల్డ్ రైస్, ఆనియన్, చిల్లీస్, ఎగ్స్, పుదీనా, కరివేపాకు, హాఫ్ లెమన్, 4 వెల్లుల్లి రబ్బలు, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, పోపు దినుసులు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసి అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం. కరివేపాకు, పుదీనా అన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అలానే పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. మనం ఫ్రై చేసిన దాన్నంతా పక్కకి పెట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ లెమన్, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.